ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయండి. అది ఏ ప్రాబ్లం అయినా అవ్వచ్చు. నీ పర్సనల్ ప్రాబ్లం అవ్వచ్చు, నీ ఫ్యామిలీలో ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే నీ సొసైటీలో ప్రాబ్లం అవ్వచ్చు, నీ జాబ్లో ప్రాబ్లం అవ్వచ్చు, ఏ ప్రాబ్లం అయినా అవ్వచ్చండి. ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచిస్తాం, అవునా కదా? ఖచ్చితంగా ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేసుకోవాలని మనం ఆలోచిస్తాం. ఇలా ఆలోచించినప్పుడు మనకి ఆలోచన తట్టలేని సమయాల్లో మనం ఎవరిని ఆశ్రయిస్తాం? ఎవరో మన పిన్నోళ్ళనో, మన బాబాయ్యలనో, మన అక్కలనో, మన చెల్లెలనో వీళ్ళని ఆశ్రయిస్తాం. వీళ్ళ వాళ్ళు కూడా అవ్వలేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? మన ఊర్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారిని కానీ, మన ఊర్లో ఉన్నటువంటి పెద్దలను కానీ మనం ఆశ్రయిస్తాం. ఇప్పుడు వాళ్ళు నీకు ఏం చెప్తారు? ఆలోచన చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా బాగా అర్థం కావడానికి, ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారనుకోండి. ఈ భార్యాభర్తలు ఇద్దరికి కూడా గొడవ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు గొడవ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఆలోచించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు పెద్దలను పెడతారు. పెద్దలు ఏం చెప్తారు? వాళ్ళు ఒక ఆలోచన చెప్తారు. వాళ్ళ ఆలోచన చొప్పున వీళ్ళు నడుచుకుంటారు. పోనీ నడుచుకున్న తర్వాత వీళ్ళు కాపురాలు ఏమైనా స్థిరపడతాయా? మళ్ళీ అదే గొడవ వస్తుంది. మళ్ళీ అదే పెద్దల దగ్గరికి వీళ్ళు వస్తారు. అంటే ఏంటి? పెద్దల యొక్క ఆలోచనలు కానీ, లేకపోతే ఈ భూమి మీద ఉండేటువంటి మనుష్యుల జ్ఞానంతో చెప్పినటువంటి ఆలోచనలు ఏవి కూడా నీ కాపురాన్ని నిలబెట్టలేకపోతాయి. అందుకే దేవుడు ఒక మాట చెప్తారు చూడండి. దావీదు గారు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడతారు చూడండి. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనము. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. ఏంటంట? నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను. అంటే దావీదు గారికి ఆలోచనకర్త ఎవరంట? దేవుడంట. అంటే దావీదు గారి జీవితంలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఈయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడు. ఎవరి దగ్గరికి వెళ్తాడో తెలుసు? డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళి, నాయనా నాకు ఈ సమస్య వచ్చింది, నాకు మీరు ఆలోచన చెప్పండి అని చెప్పి దేవుడిని అడుగుతాడండి. ఎప్పుడైతే దేవుడు ఆలోచన ఇస్తాడో, ఆ ఆలోచనకర్త అయిన దేవుడు ఆలోచన ఇస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వదంటారా? ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. ఈరోజు 100కి 99% కుటుంబాలు ఆనందంగా ఉండకపోవడానికి కారణం ఎవరో తెలుసా? ఆలోచనకర్తలు. వాళ్ళ ఆలోచనకర్తలు దేవుడే ఉండట్లేదు. ఎవరో పెద్దలను నమ్ముకుంటున్నారు, ఎవరో లాయర్లను నమ్ముకుంటున్నారు, ఎవరెవరినో నమ్ముకుంటున్నారు. వాళ్ళ కాపురాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళే. కానీ ఈరోజు నేను చెప్తున్న, ఒక భార్యాభర్తలు ఉంటే మీ ఇద్దరికి ఏదైనా గొడవ వచ్చిందా, డైరెక్ట్గా మీరిద్దరు మాట్లాడుకోండి. వాక్యాన్ని పక్కన పెట్టుకోండి, దేవుణ్ణి పక్కన పెట్టుకొని మీరు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటే మీ కుటుంబాలు ఆనందంగా ఉంటాయి, ఎంతో హ్యాపీగా ఉంటాయి. అలా కాదు పెద్దల్లో గొప్పల్లో అది ఇది అన్నారా, మొత్తం చెదిరిపోద్ది. దేవుణ్ణి పెట్టుకోండి. మీ ఆలోచనకర్తగా మీరు దేవుణ్ణి పెట్టుకున్నంతకాలం కూడా మీ కుటుంబాల్లో ఆనందాలు ఎప్పుడు వెదజల్లుతూనే ఉంటాయి. మీ కుటుంబాల్లో దేవుడు అలాంటి ఆనందాలు ఇవ్వాలని, దేవుడు మీకు ఆలోచనకర్తగా ఉండాలని, దేవుని ఆలోచనలో మీరు అందరూ నడుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తాను. క్రీస్తు సంఘమును ప్రేమించినంతగా భర్త భార్యను ప్రేమించవలెను. సంఘము లోబడినంతగా భార్య భర్తకు లోబడవలెను. క్రీస్తు సంఘమును ప్రేమించినంతగా భర్త భార్యను ప్రేమించవలెను. సంఘము లోబడినంతగా భార్య భర్తకు లోబడవలెను. దేవాని ప్రేమకు ప్రతిరూపమే వివాహమై, దేవాని ప్రేమకు ప్రతిరూపమే వివాహమై. ఇది తెలియక లోక ప్రేమను అది నిజముగా నేను తలిచాను. ఇది తెలియక లోక ప్రేమని అది నిజముగా నేను తలిచాని. నా జీవితానికి ఒక అర్థమే ఉన్నదని, నా కోసమే
చిత్రం